నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం సృష్టించాయి. భోటే కోషి నదిని వరదలు ముంచెత్తాయి. వరదలతో భవనాలు ధ్వంసమయ్యాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. 9 మంది మృతి చెందగా 40 మంది గల్లంతయ్యారు. మెరుపు వరదలతో భయాందోళనకు గురైన స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. భారీ వరదల్లో 105 మంది భారతీయ టూరిస్టులు గల్లంతైనట్లు తెలుస్తోంది. అటు మొత్తంగా 291 మంది టూరిస్టుల వరదల్లో గల్లంతైనట్లుగా సమాచారం. విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. టిబెట్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాలను వరదలు ముంచెత్తాయి. దీంతో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యుత్ ప్రాజెక్టులకు నష్టం జరిగింది. ఈ వరదలతో ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. పర్వత ప్రాంతమైన రసువా జిల్లాలో సుమారు 50,000 జనాభా గల స్యాప్రు బేసి అలాగే తిమూరే ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో బోటే కోషి నది ఒడ్డున నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో నదిలో వరదలు సంభవించాయి. ఆకస్మిక వరదకు ఒక హిమానీ నద సరస్సు ఎండిపోవడమే కారణమని చివరికి గుర్తించారు. వరదల కారణంగా రోడ్లు, వంతెనలతో పాటు జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయని నేపాల్ జలవనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. వరదల కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ప్రభుత్వం తెలిపింది. సహాయక చర్యల కోసం రెస్క్యూ, సహాయక బృందాలతో పాటు పోలీసులు, సైన్యాన్ని పంపినట్లు ప్రధాని బాలేంద్ర షా తెలిపారు. దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. నది వెంబడి ఉన్న ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. బోటే కోషి నది టిబెట్లో ఉద్భవించింది. బోటే కోషి నది టిబెట్లో ఉద్భవించి నేపాల్లోని త్రిశూలి నదిలో కలుస్తుంది. అది చివరకు గండక్ నదిగా భారత్లోకి ప్రవహిస్తుంది. గత సంవత్సరం బోటే కోషిలో సంభవించిన వరదలో 9 మంది మరణించగా 24 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా నేపాల్, చైనాలను కలిపే స్నేహ వంతెన కొట్టుకుపోవడంతో నెలల తరబడి వాణిజ్య, రవాణా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం సృష్టించాయి. బోటే కోషి నదిని వరదలు ముంచెత్తాయి. వరదలతో భవనాలు ధ్వంసమయ్యాయి, వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితి. 9 మంది మృతి చెందగా 40 మంది గల్లంతయ్యారు. మెరుపు వరదలతో భయాందోళనకు గురైన స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. భారీ వరదల్లో 105 మంది భారతీయ టూరిస్టులు గల్లంతైనట్లు తెలుస్తోంది. అటు మొత్తంగా 291 మంది టూరిస్టులు వరదల్లో గల్లంతైనట్లు సమాచారం. ఇక విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నేపాల్లో సంభవించినటువంటి భారీ ఈ వరదకి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక్కసారిగా భారీ వరద అక్కడికి చేరుకోవడంతో ఫ్లాష్ ఫ్లడ్స్ అక్కడ వేగంగా అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద భవంతి మీదుగా ఆ వరద తాకుతూ వెళ్ళినటువంటి దృశ్యాలు మనకి 10 టీవీ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గల్లంతైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దాదాపు అనేక మంది ఈ వరదల్లో, ఈ ఫ్లాష్ ఫ్లడ్స్లో గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. ఎంత భయంకరంగా ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయో విజువల్స్లో చూస్తుంటే మనకి తేటతెల్లమవుతోంది. చూస్తున్నాం, మనం విజువల్స్ లో చూస్తున్నాం. నేపాల్లో సంభవించినటువంటి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కి సంబంధించిన దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కళ్ళు విస్మయానికి గురి చేసేటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాయి. స్క్రీన్ మీద చూస్తున్నాం మనం. నేపాల్లో సంభవించినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ లో గల్లంతైన వారు ఏ రకంగా గల్లంతయ్యారు, ఫ్లాష్ ఫ్లడ్స్ ఎంత భయానకంగా విరుచుకుపడినాయి అనేటువంటి దృశ్యాలు మనకి కనబడుతున్నాయి. సో ఎవరికి వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలు చేసుకుంటుంటూ ఉండగా ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ విరుచుకుపడినాయి. భారీ భవంతి అంత ఎత్తున ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి ఒక్కసారిగా కెరటంలా మీద పడడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గల్లంతైనటువంటి దృశ్యాలు ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో స్థానికులందరూ కూడా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం కూడా ఇదే రకమైనటువంటి భయానక పరిస్థితి నేపాల్లో సంభవించింది. మరొకసారి అటువంటి పరిస్థితిని రిపీట్ చేస్తూ మరొకసారి ఫ్లాష్ ఫ్లడ్స్ అక్కడ సంభవించడం స్థానికుల్లో అలజడి కలిగిస్తోంది. మనం చూస్తున్నటువంటి ఇప్పుడు కనబడుతున్నటువంటి దృశ్యం నేపాల్లోని ఒక బస్ స్టాండ్ ఆవరణం. బస్సులన్నీ కూడా అక్కడ నిలిపి ఉన్నటువంటి ప్రదేశం, పక్కనే నది అలా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం. ఒక్కసారిగా భారీ అలా సైజులో, కెరటన్ సైజులో విరుచుకుపడినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ మూలంగా మొత్తం అంతా కూడా
చిందరవందర అయిపోయినటువంటి పరిస్థితి. బస్సులన్నీ కూడా పేక మెడల్లాగా అక్కడ బిల్డింగుల లోపల నుంచి కూడా నీళ్లు చేరడంతో బస్సులన్నీ కూడా పడవల్లాగా కాసేపు నీళ్లలో తేలియాడినటువంటి పరిస్థితి. ప్రజలందరూ ఆహాకారాలు చేస్తూ పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో మనకి చీమల్లాగా కనబడుతున్నారు. సో అంత భయంకరమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ నేపాల్లో సంభవించాయి. క్షణాల వ్యవధిలోనే మొత్తం వాతావరణం అంతా కూడా భయానకంగా మారిపోయింది, భీతావహంగా తయారైంది. ప్రజలందరినీ కూడా ఆ నల్లటి అలలు మింగేశాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేపాల్లో ఒక సైడ్ ఒక పెద్ద హోటల్ లాంటి భవంతి ప్రదేశంలో సంభవించినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ ఎంత అక్కడ ఘోరాన్ని తలపించింది అనేటువంటి దృశ్యాలు ఒకవైపు చూస్తుంటే, మరోవైపు ఇటు బస్ స్టాండ్ ప్రాంగణం, బస్సు స్టాండ్ పక్కనే ఆహ్లాదకరంగా నిదానంగా నిమ్మళంగా ఉన్నటువంటి నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాలిస్తే ఏ రకంగా ఉంటుందో అనేటువంటి పరిస్థితి క్షణాల్లోనే మొత్తం వాతావరణ పరిస్థితిని మొత్తం మార్చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా తారుమారు చేస్తూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి దృశ్యాలు మనకి కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఒక్కసారిగా అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ చేరడంతో క్షణాల్లోనే అక్కడ నార్మల్గా ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా నామరూపాలు లేకుండా ఒక నల్లటి మడ్డి నీళ్లు అదంతా కూడా కప్పేసేసి నది జలాలు అదంతా కూడా నదిమయం చేసేసాయి. జనజీవన స్రవంతి అంతా నదిలో కలిసిపోయినటువంటి దృశ్యాలు ఇప్పుడు అందరినీ కలవరానికి గురి చేస్తున్నాయి. ఎవరికి వారు సాధారణంగా తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉంటున్న సమయంలో ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ అక్కడికి ప్రత్యక్షమవడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తనతో పాటు వేగంగా కొట్టుకుని తీసుకుని పోవడం ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తోంది.